దాంట్లో నిరుద్యోగ సమస్య అనేది ఒక పెద్ద సమస్య. ఇవన్నీ ఇప్పుడు క్లియర్ అవుతాయి. ఏంటి కదా మీరేమనుకుంటున్నారు? నిజాలే మాట్లాడుకుందామా? నిజాలే చెప్పండి, ప్రజలు కూడా చూస్తున్నారు. ఎవరైనా మన సంబంధం లేదు. మీరు ఏం మాట్లాడతారు కానీ మొదటి వైపులో మాట్లాడు, ప్రజాకోణం నుంచి మాట్లాడు. నీళ్లు నిధులు నియామకాలు, ఇది తెలంగాణ స్లోగన్. ఉద్యమం చేసే సబ్బన్న వర్గాలు, చివరికి బిచ్చగాళ్ళ సంఘం కూడా ఏదో సపోర్ట్ ఇచ్చినట్టు కూడా. ఎవరు వికలాంగులు, దివ్యాంగులు, ఉద్యోగులు, ముట్టుగా ముసుగా అందరూ కూడా ఉద్యమం చేసిన వాళ్ళే. ఉద్యమం అంటే ఏదో రోడ్డు మీదకి వచ్చి బస్సులు ఆపిన వాళ్ళు, జైలు కేసులు ఉన్న వాళ్ళు మాత్రం ఉద్యమకారులు కాదు. తెలంగాణ జీవన విధానంలో తెలంగాణ బ్రతుకుతున్న వాళ్ళు, లేదా తెలంగాణ పుట్టిన ప్రతి బిడ్డ ఉద్యమం చేసింది. సరే, ఇది నీళ్ళు నియమం కాకుండా వచ్చినటువంటి ఈ తెలంగాణ మనమే కాదు, యావత్తు దేశం కూడా చూసింది ఈ రాష్ట్రం ఏ విధంగా ఎట్లా వెళ్తుంది. ఉద్యమ రూపంలో మొదటిసారి ఏర్పడిన రాష్ట్రం. సో దీంట్లో ఎంతవరకు సాధించింది, ఏం సాధించలేకపోయింది? మీరైతే నియామకాలు జరగలేదండి, అది తప్పు. జరిగాయి, ఎంతవరకు జరిగాయి, ఏం జరిగాయి? 132,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అన్నారు ఆ ప్రభుత్వంలో. 1,32,000 అన్నారు గత ప్రభుత్వం అన్నారు. 11,33,000. సో ఆ లెక్కన తీసుకున్న 10 ఏళ్ల కాలం తీసుకున్న యావరేజ్గా రోజు 31 ఉద్యోగాలు ఇచ్చినట్టు. అంత రోజుకు 31 ఉద్యోగాలు ఇచ్చినట్టు. సరే, దీంట్లో గురుకుల టీచర్లు, ఇప్పుడు మన టాపిక్ టీచర్లు డిఎస్సి కాబట్టి దీంట్లో 2 రకాలే ఉన్నాయి. ఒకటి గురుకుల ద్వారా ఉద్యోగ నియామకాలు, డిఎస్సి డిస్ట్రిక్ట్ వైజ్. ఈ డిఎస్సిని గ్రూప్ ద్వారా ఏదో సెంట్రలైజ్డ్ స్టేట్ వైజ్గా చేసే ప్రయత్నం. సరే, యాక్చువల్గా మనకు ఉన్న సమస్య, మొదటి సమస్య ఏంటంటే జోనల్ సిస్టంలో ప్రాంతేతరులు ప్రాంతేతరులు ఉద్యోగాలు పోతున్నాయి. దాన్ని సిస్టమేటిక్ చేయడం ఉద్దేశంతో పాతకు ఉన్నట్టు ఉమ్మడి స్టేట్లో ఉన్నటువంటి ఈ జోనల్ వ్యవస్థలో నుంచి తెలంగాణ వాళ్ళకు నష్టపోకుండా ఉద్దేశంతో దాన్ని జోనల్ వ్యవస్థ చేయడానికే మొదటి 1 ఏడాదో 2 ఏళ్ళు టైం తీసుకున్నట్టు నాకు అవగాహన ఉంది. 3 సంవత్సరాలు పట్టింది. 2-3 సంవత్సరాలు రకరకాలు. అంటే ఇమీడియట్లీ సమస్య కాదనుకున్నారు కాబట్టి ప్రయారిటీలో వెనక్కి వెళ్ళి ఉండొచ్చు. రాగానే మిషన్ కాకతీయ అని రకరకాల వాటి సమస్యలు ముందుకెళ్ళారు. సో 2-3 ఏళ్ళు తీసుకోకుండా ఉండకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే నియామకాల గురించి మనం వచ్చాం. దాంట్లో ఉద్దేశం ఏంటంటే జాబులు ఏ రూపంలోనూ సరే చట్ట రూపంలోనే, అంటే సెక్షన్ల రూపంలోనే, చట్ట పరిధిలోనే ప్రాంతీయతలకు వెళ్ళకూడదు. దాన్ని ఎట్లా చేయాలని అధ్యాయం రకరకాల జోన్లు చేసి ఏ ప్రాంతంలో ఎట్లాంటి మైగ్రేషన్స్ ఉన్నాయి, అవి ఏ జోన్లోకి వెళ్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా కింది స్థాయిలో అధ్యయనం అయింది నాకు తెలుసు. ఉదాహరణ ఆదిలాబాద్ ఇచ్చినామంటే మొత్తం కూడా ఆదిలాబాద్ ప్రాంతం వాళ్ళే ఉంటారు. కొన్ని దిక్కుల్లో ఇప్పుడు మన రామగుండం దగ్గరికి మెర్జ్ అయింది, అంటే వలసలు ఇచ్చిన వాళ్ళు రామగుండం కార్మికులు దాకా పనిచేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి అన్నీ కూడా రాబోయే సార్థకాలు ఎవరికి బెనిఫిట్ ఉన్నాయి. దాంట్లో నాకు తెలిసి ఈ రిజర్వేషన్ వ్యవస్థ దేని గురించి కూడా చూసి ఉండొచ్చు. సో మొత్తం మీద ఒక 2-3 టైం ఏంటి తీసుకున్న తర్వాతనే ప్రభుత్వ ఉద్యోగ కల్పనకు ముందుకు వచ్చారు. దాంట్లో కేసీఆర్ చేసిన మొదటి మిస్టేక్ ఉద్యోగాల నిర్లక్ష్యంతో పాటు డిఎస్సిని తన ప్రయారిటీ తక్కువ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఈ రోజుల్లో ప్రభుత్వ స్కూళ్ళకు వెళ్ళి చదివే వాళ్ళు తక్కువ అయిపోవడం, 1-2 విద్యార్థులు ఉన్నారు. ఉన్న 1-2 విద్యార్థి టీచర్లు ఈ నియామకాలు అనుకుంటా తను ఏమనుకున్నాడు అంటే చాలా ఉపన్యాసాలలోనూ తెలంగాణ ఎజెండాలో కూడా ఉంది, ఒక తరం ఎడ్యుకేషన్ని నేను మంచిగా తయారు చేస్తాను ఇవన్నీ కూడా చెప్పుడు. ఈ వ్యవస్థ అంటే టీచర్లు ఉన్న వ్యవస్థలో జోలికి వెళ్లకుండా ఆయన గురుకుల వ్యవస్థను ప్యారలల్గా డెవలప్ చేసుకుంటే అలా ఉద్యోగ నియామకాలు కానీ మనం చూసాం. చాలా జిల్లా స్థాయి, మండల స్థాయిలో ఈ మైనార్టీల కోసం బీసీ గురుకులాలని చెప్పుకుంటూ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ డిఎస్ని నిర్లక్ష్యం చేశాడు. దాని ద్వారా కోల్పోతున్నటువంటి నష్టాన్ని లేదా మైనస్ని, వ్యతిరేకతని చివరిలో గ్రహించి దాన్ని ఏ ప్రయత్నం ఇది చేసినా చేయి దాటిపోయిన తర్వాత అతను చేయి దాటిపోయింది. అంటే నిరుద్యోగులు కేవలం తెలంగాణలో సగటు విద్యార్థి మొదటిగా వచ్చే ఆలోచన టీచర్ ఉద్యోగం మాత్రమే. యాజ్ ఎ తెలంగాణ బిడ్డగా అని చెప్తున్నారు. మనం 10th పాస్ కాగానే అవుతేనేమో ఆర్టీసీ కండక్టర్ పోస్టు, డ్రైవర్ పోస్టుకో అట్రాక్ట్ అయిపోతాం, అక్కడితో సర్దుకుంటాం. నాతో పాటు 10th క్లాస్ పాస్ అయ్యి 10th క్లాస్లో మార్క్ మెరిట్ ఉన్నవారు ఈరోజు ఆర్టీసీలో ఉన్నారు, కండక్టర్గా ఉన్నారు, లేదా టీఎస్లో టీచర్గానే మిగిలిపోతారు. మనం ఐఏఎస్ ఐపీఎస్ కావాలని కళ్ళు చాలా తక్కువ మందికి ఉంటాయి. అంటే అంత డ్రీమ్ టీచర్ సెక్టర్ని నోటిఫికేషన్ ఇవ్వడంతో దాన్ని పర్యవసానంగా నిరుద్యోగుల వల్ల దీంట్లో డిఎస్సి వాళ్ళ వల్లనే కేసీఆర్ ఓడిపోవడంలో ప్రధానమైన కారణం. సరిగా తర్వాత ఆయన
అహంకారాలు ఇవన్నీ కూడా రాజకీయ చట్టంలో కన్నా వీళ్ళు పనిగట్టుకొని నిరుద్యోగులు ఇండ్లు ఊరు గూడెంతో సహా తిరగడం బట్టే చాలా మైనస్ తోటి ఓడిపోయాడు. ఆయన చేయి దాటిపోయింది. ఇదంతా తెలుసుకొని ఆయన కాదని రేవంత్ని తీసుకొచ్చుకున్న తర్వాతే ఆయన ఏం చేస్తున్నాడు. ఇది జాబ్ క్యాలెండర్ అని చివరికి ఆయన జాబ్ క్యాలెండర్ బూత్ క్యాలెండర్ తయారయ్యాయి. మనకు ఏ రోజు ఏం బూత్ మాట్లాడాడు, ఏ రోజు ఇప్పుడు చిప్స్ వస్తున్నాయి, ఏ నెల ఏ స్కామ్ బయటపడిందో కూడా మనం చూస్తున్నాం. అంటే వీటికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఆయన జాబ్ క్యాలెండర్కి ఇవ్వకుండా దీనికన్నా మభ్యపెట్టి వీళ్ళు ఎట్లాగూ ఓట్లేరు అనుకుంటున్నాడు, లేకపోతే ఆయనకు ఫండ్స్ ఏంటంటే వీటికి కూడా వాటి నోటిఫికేషన్ ఇవ్వాలన్నా వాటికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ ఇవన్నీ ఉండాల్సి ఉంటాయి. ఎందుకంటే అవన్నీ కావనుకుంటున్నాడు. వీటికన్నా ఈ మాస్ మీద ఓటు పోలరైజ్ మీద ఇదే 5,000 కోట్లతోటి ఆ ప్రాజెక్ట్ అని ఇంకేదో 3వ సీటు 6వ సీటు 9వ సీటు అంటూ వీటి మీద కాన్సన్ట్రేషన్ కానీ జీవన ఉపాధి ఇద్దాము నిరుద్యోగులకు, ఈ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ కల్పన ఇద్దామని ఆలోచన మాత్రం లాస్ట్ ప్రయారిటీకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఏదైతే కేసీఆర్ చేసిన తప్పు అంతకన్నా బిల్డర్ మిస్టేక్ చేస్తున్నాడు. అయిపోయింది, 2.5 సంవత్సరాలు ఎక్కడికి వచ్చింది. ఇంకా మా అంటూ 2 ఇయర్స్లో ఎలక్షన్ సీజనే ఉంటుంది. 1 ఇయర్. ఈ 1 ఇయర్లో ఆయన చేసిన తప్పు దిద్దుకోక మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఈ నిరుద్యోగుల దెబ్బ ఆయనకు గట్టిగా పడుతుంది. ఆల్రెడీ రైతుల దెబ్బ అయితే అట్లాగుంది. అంటే ఇక్కడ నేనేమంటే డిఎస్సీలు వీటిలో నోటిఫికేషన్, ఇంకొకటి కేసుల విషయం కూడా చెప్పారు. కేసీఆర్ పాలనలో ప్రతి చర్యకు కేసు అయింది, ప్రతి నోటిఫికేషన్ కానీ ప్రతి పాలసీకి కానీ ప్రతిదీ కేసు. నాకు తెలిసి దగ్గర 333 కేసులు రకరకాల నిర్ణయాల మీద 6,000 రాష్ట్ర జీవోలు 6,000 జీవోలు ఉన్నాయి. జీవోలు కూడా అన్ని పాలన కాలంలో ఉంటాయి. ఇప్పుడు ఈ సార్కాలంలో ఉండదు, పార్టీ మారితే తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రతిదీ ప్రతిబంధకాలుగా ఉండి దీంట్లో బలైన వాళ్ళు ఎవరంటే నిరుద్యోగులు. ప్రతి నోటిఫికేషన్ అది తెగదు, ముడిపడదు. పైగా మనకున్నటువంటి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి చట్టాలలో లొసగులు, చట్టాలను అగౌరవించాలి ఉన్నటువంటిలో ఈ ఇయర్లో ఈయనకి ఇస్తున్న ఈ నోటిఫికేషన్ మీ పాత వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు, వాళ్ళు ముందుకు రావడము, లేదు ఈ రొటేషన్ పద్ధతి రాంగను, లేదు మీ నోటిఫికేషన్లో ఎక్కడో బొక్క దొరుకుతుంది, ఆ బొక్కలో మళ్ళీ కేసేస్తే పాపం నిరుద్యోగులు మేడం చెప్పినట్టు 6 నెలల్లో 3 నెలలు హైదరాబాద్ ఉందామని వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళలేక 1 ఏడాది 2 ఇయర్స్ ఇక్కడే ఉండాల్సిన పరిస్థితులు ఉండలేక షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తాం. నిజమే, దారుణం. 5 రూపాయల భోజనం తింటూ వాళ్ళ జీవితం చాలా హాస్టల్లో ఉంటుంది. పైగా నోరు తెరిస్తే వీళ్ళ మీద కేసులు పెడితే ఇలా భవిష్యత్తు కేసులు పెడతామని చూడకుండా కూడా కేసులు పెడతామని పిలిపించి బెదిరిస్తున్నారు, లాఠీలతో కొట్టారు. ఎవరు డిఎస్పీ లేకపోతే ఎవరో ఆయన ఏసీపీ చిక్కడపల్లి ఏసీపీ ఆటోలో అదే విధంగా ఇదే డిఎస్సికి సంబంధించి మేము రాహుల్ గాంధీకి లెటర్ ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీగా తర్వాత వాళ్ళ చెల్లి ప్రియాంక గాంధీ ఇద్దరు సరూనగర్ స్టేడియంకి వచ్చి ఏడాది లోపే మేము డిఎస్సి చేస్తాం, ఈ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు దాంట్లో డిఎస్సి భర్తీ చేస్తామని చెప్పేసి చెప్తే ఈ లెటర్లే వాళ్ళకు పోస్ట్ చేయడానికి పోతే మమ్మల్ని తీసుకపోయి ఎఫ్ఐఆర్ చేసి ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ లో పోయిన వాళ్ళు క్యాంపస్ వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉందా ఈ ప్రభుత్వానికి? అన్నలాంటి వారంటే నాయకుడు మగవాడు కాదు, అట్లాంటి అమ్మాయిలు వాళ్ళు పెళ్లి కావాల్సిన వాళ్ళు, పెళ్లికి ఇబ్బంది, పెళ్లి అయితే అత్తగారితో ఇబ్బంది, ఇట్లాంటి వాళ్ళని మానసికంగా వేధిస్తారు. ఏడుపు నిజంగా. అది కూడా ఈ వయసు ఒకటే నిమిషం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మీరు మొదటిగా మేము ఫస్ట్ డిఎస్సి ఇస్తామని చెప్పారు, దాని తర్వాత జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, మళ్ళా ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు మీరు డిఎస్సి లో నోటిఫికేషన్ లేదు, డిఎస్సి లో పోస్టులు లేవు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. దీనికి మీరు సొల్యూషన్ ఏం చెప్తారు? ఒక్క నిమిషం ఆగండి. అది తర్వాత సంగతి. ఫస్ట్ మీరు అన్నారు అవి, మరి ఇప్పుడు ఆ ఉద్యోగాలు ఎడిపోయినాయి, కాకులు ఎత్తుకపోయినాయా, లేకుంటే మీరు 70,000 80,000 అని చెప్పేసి అబద్ధాలు ఆడుతా ఉన్నారు? ఆ విధంగా దొంగ జీవోలు తీసుకొచ్చి ఏమన్నా మా ఉద్యోగాలు అమ్మేసి అవసరం లేదు. చెప్పండి, మా క్లారిటీ చెప్పండి. మరి ఆ టీచర్ ఉద్యోగాలు అమ్మేసి